హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్లాసీ యుద్ధం సమయంలో బెంగాల్ నవాబు ఎవరు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, సిరాజుద్దౌలా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ తంతియ తోపే డ్యాష్లో చంపబడ్డాడు. 1859వ సంవత్సరం. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను ఎవరు స్థాపించారు? విలియం జోన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకు టిప్పు సుల్తాన్ గురించి అడగడం జరిగింది. టిప్పు సుల్తాన్కు సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి అంటారు. మనకు రెండు స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, అతను 1792లో మైసూర్ పాలకుడు అయ్యాడు. స్టేట్మెంట్ 2 వచ్చేసి, అతను 1799లో తన రాజధానిని శ్రీరంగపట్నం నుంచి రక్షించుకునే ప్రక్రియలో మరణించాడు. మనకు ఇచ్చిన స్టేట్మెంట్లలో స్టేట్మెంట్ 2 సరైనది. టిప్పు సుల్తాన్ 1782లో ఆయన మైసూరు పాలకుడు. 1782వ సంవత్సరం. 92 అని ఇచ్చాక రాంగ్ అనమాట. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది, సంస్థ అది ఏర్పడిన సంవత్సరంకు సంబంధించి కింద జతలలో ఏది సరిగ్గా జతపరచబడింది అంటుంది. స్టేట్మెంట్ 1, ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ 1917. స్టేట్మెంట్ 2, ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ 1927. ఈ రెండు స్టేట్మెంట్లలో సరైన జతను ఎంచుకోమంటుంది. మనకు ఇచ్చిన స్టేట్మెంట్లలో మనకు స్టేట్మెంట్ 2 సరైనది. మనకు ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ 1917 కాదు, 1920 సంవత్సరంలో 1920లో స్థాపించబడింది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్రహ్మ సమాజానికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది అంటారు. స్టేట్మెంట్ 1, ఇది అన్ని రకాల విగ్రహారాధన మరియు బలులను నిషేధించింది. స్టేట్మెంట్ 2, ఇతర మతపరమైన ఆచారాలను విమర్శించకుండా తన సభ్యులను నిషేధించింది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన రెండు స్టేట్మెంట్లు కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మనకు కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ISIని ఎవరు స్థాపించారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, PC మహలనోబిస్. నెక్స్ట్ క్వశ్చన్, మనకు టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కో డ్యాష్లో స్థాపించబడింది. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ 1907వ సంవత్సరం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. హిల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాంలు డ్యాష్ కాలంలో ప్రారంభించబడ్డాయి. 5వ పంచవర్ష ప్రణాళిక. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ప్రభుత్వ బాండ్లు డ్యాష్ వాస్తవ మెచ్యూరిటీతో జారీ చేయబడతాయి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ. మానవ అభివృద్ధి అనే భావన డ్యాష్ చే ప్రవేశపెట్టబడింది. మహబూబ్ ఉల్ హక్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలోని మొత్తం రహదారి పొడవులలో జాతీయ రహదారులు డ్యాష్ శాతంగా ఉన్నాయి. 2%, 2%.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకు నాబార్డ్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్కి సంబంధించి కింది వాక్యాలలో ఏది సరైనది అంటుంది. మనకు రెండు స్టేట్మెంట్లు అయితే ఉన్నాయి కింద. ఫస్ట్ స్టేట్మెంట్, నాబార్డ్ 1972లో స్థాపించబడింది. స్టేట్మెంట్ 2, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాల్గొన్న అన్ని సంస్థల కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఒక అఫెక్సి బాడీగా నాబార్డ్ను ఏర్పాటు చేయబడింది. రెండు స్టేట్మెంట్లలో సరైనది ఏది అంటుంది. మనకు ఇచ్చిన దానిలో స్టేట్మెంట్ 2 సరైనది అనమాట. స్టేట్మెంట్ 2 సరైనది. ఇక్కడ నాబార్డ్ 1972లో స్థాపించబడిందని ఇవ్వడం జరిగింది కదా. నాబార్డ్ అనేది 1982వ సంవత్సరంలో స్థాపించబడింది. తెలంగాణలో వార్షిక సాధారణ వర్షపాతం డ్యాష్ మిల్లీమీటర్లు. 905.4 మిల్లీమీటర్లు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వన్యప్రాణుల అభయారణ్యం జిల్లాలకు సంబంధించి కింది జంటలలో సరైన జతపరచబడిన జంటను ఎంచుకోమంటుంది. ఇక్కడ స్టేట్మెంట్ 1 మనకు మంజిర వన్యప్రాణుల అభయారణ్యం సంగారెడ్డి. స్టేట్మెంట్ 2 కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం మేదకనిచ్చాడు. మనకు స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది. కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. (2011) జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ గ్రామీణ జనాభా రాష్ట్ర మొత్తం జనాభాలో డ్యాష్ శాతం. 61.12%. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ రాజరాజేశ్వర రాజన్న దేవాలయం తెలంగాణలోని డ్యాష్ పట్టణంలో ఉంది. వేములవాడ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. బతుకమ్మ అనేది డ్యాష్ యొక్క పండుగ. ఈ పండుగ తెలంగాణ యొక్క సంస్కృతికి ప్రతీకగా పరిగణించబడుతుంది. పూల పండుగ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. కింది ఏ కళారూపాల కథనాలు దోపిడీ వ్యతిరేక పోరాటాలను వివరిస్తాయి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ధూమ్ధామ్. బంజారా నిడిల్ క్రాఫ్ట్లకు సంబంధించి కింది వాక్యాల్లో ఏవి సరైనవి అంటాడు. స్టేట్మెంట్ 1, బంజారా నిడిల్ క్రాఫ్ట్లు తెలంగాణలోని బంజారాలు గిరిజన సంచార తెగ సాంప్రదాయ రీతిలో చేతితో తయారు చేసిన దుస్తులు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇది నిడిల్ క్రాఫ్ట్లను ఉపయోగించి దుస్తులపై చేసే ఎంబ్రాయిడరీ మిర్రర్ వర్క్ యొక్క రూపం. ఇచ్చిన రెండు స్టేట్మెంట్లు కూడా సరైనవి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మెదక్ కేథడ్రల్కు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది అంటుంది. దీనిని చార్లెస్ వాకర్ ఫస్నెట్ నిర్మించారు. స్టేట్మెంట్ 25 డిసెంబర్ 1904 ఇది పవిత్రమైనదిగా ప్రకటించబడింది. ఇచ్చిన స్టేట్మెంట్లో మనకు మొదటి స్టేట్మెంట్ మాత్రమే సరైనది. ఇది మనకు 1904వ సంవత్సరం కాదు, 1924వ సంవత్సరంన పవిత్రమైనదిగా ప్రకటించబడింది. 17 సెప్టెంబర్ 1948న భారత ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్లోకి తీసుకురావడానికి డ్యాష్ అనే సైనిక చర్యను నిర్వహించబడింది. ఆపరేషన్ పోలో. తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ వ్యవస్థాపకుడు ఎవరు? ఎం చెన్నారెడ్డి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది ప్రతి మోడల్ పేపర్లో కూడా ఇది క్వశ్చన్ అయితే రిపీట్ అవుతుంది. మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1952లో జరిగిన మొదటి
ప్రజాస్వామ్య ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? బురుగుల రామకృష్ణారావు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.